అగ చూడు గీ పోషాకేంది మొగుడు కొట్టినని గట్టురుకుతుంది. ఓ పోషక్క మొగుడు కొడితే గట్ల ఉరుకుతావా అక్క? ఆగు జర ఆగు. ఏందబ్బరు ఏంది? వాడు నన్ను తాగు చెట్ట కొడతాడు, నువ్వే నన్ను ఊక విలువబడితే ఏంది చెప్పు. పిల్లమూల అన్నాక బొచ్చడు గొడవలు ఉంటాయి, దానికే సావడానికి పోతావా అక్క? ఇదేంది ఇట్లా అంటుంది? సావడానికి పోతావు అని ఇదేదో మంచిగా ఉంది ఐడియా. ఏ ఐడియాతో నా మొగిలి బెదిరియచ్చు మంచిగా. నీకేం తెలుసు పరి, నా తమ్ముడు అంటే నిన్ను కొట్టాడు, వాడు నన్ను ఇవ్వు ఈ మనమ్మతో కొడతాండే తల్లి. ఊరిని ఇది ఎంత పిలిచిన అవుతలేదుగా, సత్తదైంది పై పై. అయ్య రామా, ఫ్యానే ఉషొచ్చి కింద పడ్డదిగా. ఏందాక ఇంటికి వెళ్ళి గంతగానం సౌండ్ వచ్చే టప్పుకొని. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఊరిని నీ బరకు ఫ్యానే ఉషొచ్చి కింద పడ్డదిగా. ఊరమ్మక్క పొద్దున జరిగిన ముచ్చట చెప్తే నీకు నవ్వు ఆపుకోలేకపోతావు. ఏందే పూరి చెప్పు చెప్పు, ఏందది? ఏమన్నా పోషక్కలేదా అక్క? పొద్దున దాని మొగుడు కొట్టినాడనే కొడితే అదే ఇంట్లో కొరికింది, తలపేసుకుంది కదా. నేను ఇంట్లో పోయి చూసేసరికి ఫ్యాన్ ఉన్న తాడు కింద పడింది. చూసినావా అక్క? దాని బరువుగా పంది ఉన్నట్టుంటే దాని బరువుగా ఫ్యాన్ కింద పడ్డట్టుంది. ఏంది నా గురించి చెప్పుకుంటే బాగా నవ్వుతాను, అంత జోకుందా నా గురించి? ఏలేదక్క, పొద్దున నువ్వు చేసిన పని గురించి చెప్పుకుంటానా, నాకు నవ్వు అవట్లేదక్క. నవ్వుతే నవ్వినావు కానీ ఓ చిన్న పని చెయ్యి. సరే అక్క, ఏంటి చెప్పు. నా మొగుడు మళ్ళీ తాగడానికి పోయిండే, ఫ్యాన్ కింద పడ్డదని తెలిస్తే మళ్ళీ ఆ విషయం మీద మళ్ళీ కొడతాడే. ఆ ముండ కొడుకు కొడతాడు. సరే అక్క, ఏం చేయాలి చెప్పు. జరా నీకు దండం పెడతా, ఆ కరెంటుని విలువే. దేనికక్క? నీకు తెలియదు ఏముందే పోరి, పంకుష్ వాళ్ళే, దాని గురించి. సరే అక్క, పిలుస్తా. ఇంట్లోనే ఉన్నావా అమ్మ? ఎవరయ్యా చెప్పు. నేనమ్మా, కరెంటు పని చేసేటోని. ఏదో కరెంటు పెట్టమని అడిగింది కదా. కరెంటు పోడు కాదయ్యా, పంకుష్ కింద పడ్డదయ్యా, ఆ పంక పెట్టాలి. పంకుసుడేందమ్మా? ఈ ఉష్పైన పంక తీసి పైన ఫిట్ చేయాలయ్యా జరా. ఓహో, ఈ పంకనా? సరే అమ్మా. పైన ఏందమ్మా పెద్ద బుక్క పడ్డది? నువ్వు ఇవ్వాల్సింది నన్ను కాదమ్మా, తాపీ మేస్త్రిని. అవునా అయ్యా, సరే సరే సరే. ఏమైందక్క, పంక పెట్టిందా? పంక మనిషి పెద్ద బొక్కే పెట్టినావు కదక్క. నీకున్నది ఎక్కువ ఇలా రాంభజన రాత్రి.